నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో కొన్ని లుకలుకలు ఉన్నాయి. పార్టీ కొన్ని రోజుల్లో మారిపోతుంది, తర్వాత 6 నెలల్లో పడిపోతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ కామెంట్ చేసింది. తర్వాత రేవంత్ రెడ్డి పూర్తిగా బీజేపీకి చేరబోతున్నారు, బీజేపీ పార్టీ కోవట్ అని కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా 100 రోజు పాలన పూర్తి చేసుకుంది, దిగ్విజయంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి మరొక 10 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. సో ఆయన సారథ్యంలో మేము పనిచేస్తాం, మేము గ్రూప్గా కలిసే ఉన్నాం, అంతా కలిసి కట్టుకున్నాం, అలా గ్రూపులు అంటూ ఏమీ లేవు అని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు నిన్న. సో దీనికి సంబంధించి ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఏకనాథ్ షిండేలు కూడా లేరు, చాలా వ్యాఖ్యలు చేశారు, అవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఎస్, డిబేట్లో మనతో పాటు అనలిస్ట్ ముఖేష్ గారు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివలాల్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు, బీజేపీ పార్టీకి సంబంధించి స్టేట్ జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్ గారు ఉన్నారు. వీరందరికీ ముందుగా నమస్కారం. ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివలాల్ గారు ముందుగా మీరు చెప్పండి. అంటే గ్రూపు రాజకీయాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అంటేనే చాలా వరకు పడినటువంటి పరిస్థితి, రేవంత్ రెడ్డి ఒక వర్గంగా ఉన్నారు, ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలకి అంటే ఒక చెక్ పెట్టే విధంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారు. నిజంగా 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండే అవకాశం ఉందంటారు, మీరేమంటారు ఆ పార్టీకి సంబంధించి? శివలాల్ గారు నమస్తే అండి. ఎస్, చెప్పండి. అంటే 10 ఏళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారు అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే ఎన్నికలకు ముందు ఇచ్చే ఒక క్లారిటీ అనుకోవచ్చా, నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి అందరికీ నమస్కారం. దీంట్లో ఏ మాత్రం కూడా వాళ్ళు ఈ రోజు మాట్లాడే మాట గతంలో మేము ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అయినరో అప్పటి నుంచి కూడా మేము జనరల్ గా చెప్పింది ఒకటే, కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం వచ్చింది, రేపు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ మాట చెప్పడం కారణం ఏంటంటే 1989 లో చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. అదే కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు 2004 లో కూడా అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ల పాటు అధికారం నడిచింది. అయితే అదే పందాగా రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత అందరిని కలుపుకొని పోవడము, అందరిని మర్యాద పూర్వకంగా కలవడము, ఇవన్నీ జరిగింది. ఆర్ సీనియర్ నాయకులను అందరిని కూడా కలుపుకోపోవడం అయింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, సెకండ్ లైన్ లీడర్షిప్ ని అందరినీ కూడా ఏకతాటి మీద నడిపడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేసీఆర్ 9.5 సంవత్సరాల ప్రభుత్వాన్ని ఎట్లా కూలదోయాలా, లేకపోతే ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎట్లా అందరికి చెప్పాలా అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది. ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టే అధికారంలోకి రావడం జరిగింది. ఆ 9.5 సంవత్సరాలలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన తప్పిదాలన్నీ ఎత్తి చూపించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయినరో వాళ్ళను కూడా గర్వాపసి రమ్మని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళ దాంట్లో చాలా మంది గర్వాపసి రావడం జరిగింది. ఆ దిశ ప్రకారంగానే కాంగ్రెస్ పార్టీ అందరు కలిసికట్టుగా సీనియర్ జూనియర్ అనకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపుకి అందరు పనిచేయడం జరిగింది. అది మీరు అందరు కూడా చూసిండ్రు. ఇప్పుడు ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగానే ముందుకు పోతుంది. ఇటు టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన తప్పిదాలను, రెండోది బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని, ప్రజలని పట్టించుకోకపోవడం ఏదైతే చేస్తుండో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దాని మీద కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా వైఖరి మేము చెప్తూనే ఉన్నాము. ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఈ 9.5-10 సంవత్సరాల నరేంద్ర మోదీ అనే రకంగానే బీజేపీ వాళ్ళు ఎగురుతున్నారు తప్ప బీజేపీ అనేది ఎక్కడ పేరే మర్చిపోయినారు వాళ్ళు. మొత్తానికి నరేంద్ర మోదీ అంటున్నారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్, క్రాంతి కిరణ్ గారు. ఎస్, క్రాంతి కిరణ్ గారు చెప్పండి. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి 10 ఏళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని ఆయనకు చెప్పినటువంటి పరిస్థితి, మాలో ఎటువంటి తగాదాలు లేవు, గ్రూపులు అసలు లేవు, మేము కలిసికట్టుగా ఉన్నామని చెప్పినటువంటి పరిస్థితి. సో మీరేమంటారు? అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ బేసికల్ గా కాంగ్రెస్ పార్టీ డిఎన్ఎల్నే ఒక రకమైన గ్రూప్ రాజకీయాలు అనే ఉంది దేశం నలుమూలలో కూడా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒకసారి చరిత్ర చూసినట్లయితే
అటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఇటువంటి మహానుభావులు ఎంతో మంది ముఖ్యమంత్రి అయినరు. ఎవరు ఇలా గ్రూప్ రాజకీయాలు ఒక కాన్స్పిరసీస్ ఏ రకంగా ఉంటాయంటే ఎవరిని చక్కగా పరిపాలించవు అనే స్పష్టత సమాజానికి తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు, న్యూ కమర్స్ వర్సెస్ ఓల్డ్ స్టాల్ వార్డ్స్ కి ఎప్పుడు జరుగుతుంది? హనుమంతరావు గారు అంటే రేవంత్ రెడ్డి గారు పడదు, రేవంత్ రెడ్డి గారు అంటే జగ్గారెడ్డికి పడదు. ఈ అంటే ఇది బాహ్యటంగా ఎన్నో సందర్భాలలో వీళ్ళు ఒకరినొకరు మాటలు అనుకున్న విషయం కూడా స్పష్టంగా చూస్తూ వస్తున్నాం. కాబట్టి మా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఎక్కడో ఒక చోట ఈ అంతర్గత కలహాల వల్ల ఎక్కడో ఒక చోట కాంగ్రెస్ పార్టీ తన ఒక పతనం అవుతుంది అనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖేష్ గారు మీరు చెప్పండి పూర్తిగా రెండు వైపు పార్టీల వాదనలు విన్నారు. మీరు వింటూనే ఇక వర్షం చూసుకుంటే అంటే నిజంగా అలాంటి పరిస్థితి అంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలామంది ముఖ్యమంత్రులు అప్పుడు అందరూ ముఖ్యమంత్రుల రేసులో ఉన్నారు. చివరిగా రేవంత్ రెడ్డి గారికి వచ్చినటువంటి పరిస్థితి. సో నెక్స్ట్ టైం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే ఆయనే ఉంటారని నిన్న మనం వ్యాఖ్యలు 10 ఏళ్ల పాటు అంటే మనం ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. సో ఆ పరిస్థితి ఉంటుందంటారా? అయితే మనకు నిన్న చూసుకున్నట్టయితే 10 ఏళ్ల పాటు రేవంత్ సీఎం గా ఉంటారని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తిని నల్గొండే మర్చిపోయింది. ఈ రోజు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంది అనేది ఆయనకే ఒక కొత్త ప్రశ్నార్థకంగా మారింది. ఎమ్మెల్యేగా ఓడిపోయి లక్కీలీ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి మొన్న కూడా కన్ను తప్పి లొట్టపోయినట్టు గెలిచిండు ఎమ్మెల్యేగా. తప్ప ఆయనది పెద్దగా ప్రభావము ప్రమేయము, ఆయన ఏదో సీఎం అవుతాడు, ఆయన ఏదో వర్గం చేస్తాడు, ఆయన ఒక్కరికి కూడా టికెట్ తెప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో కోమరెడ్డి గారు ఉన్నారు. నా దృష్టిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పుడు బహుశా 58, 60 ఉంటాయని నేను అనుకుంటున్నాను. తనను కూడా విహెచ్ గ్యాంగ్ లో, ఆ వృద్ధ గ్యాంగ్ లో జాయిన్ చేస్తే అయిపోతుంది. మనం వయసు అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర పెద్దోళ్ళు కొంతమంది ముతిమతి తప్పి మాట్లాడుతారు కొన్ని అంశాలు. అదే కోవకు మా కోమటిరెడ్డి గారు, మా స్వయాన మా జిల్లా వ్యక్తి, జిల్లా మంత్రి గారు ఆ కోవలకు పెట్టుకుంటే అయిపోద్ది తప్ప ఆయన మాటలను పెద్ద అథెంటికేషన్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆయన రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా ఉండి రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతున్నట్టు చెప్తున్నాడు, కానీ ఆయనకు వేరే గత్యంతరం లేదు కాబట్టి పలుకుతున్నాడు. ముఖేష్ గారు శివలాల్ గారు దానికి చెప్తారు. శివలాల్ గారు పూర్తిగా మీరు చెప్పిన వాదనలకి అక్కడ ముఖేష్ గారు చెప్తున్న వాదనలకి డిఫరెంట్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమంటారు అసలు 58 ఏళ్ళు 60 ఏళ్ళు అయింది, అందుకే ఆయన వ్యాఖ్యలు ఒక వృద్ధ సంబంధించినటువంటి సీనియారిటీలకు ఆయన్ని అప్పచెప్పే అవకాశం ఉందా, అందులోకి చేర్చే అవకాశం ఉందంటారా? సీనియర్ నాయకుడు హనుమంతరావు గురించి మాట్లాడుతున్నారు. హనుమంతరావు గారి రేస్ కి ఇటు రేవంత్ రెడ్డి గారి రేస్ కి కొంచెం ఇమీడియట్ గా కూడా ప్రాబ్లం ఉంటది అక్కడ. ఎందుకంటే వయసు ఒక్కటే కాదు, హనుమంతరావు గారికి అనుభవం ఎక్కువ ఉంది. ఆయన చెప్పేది కొన్ని సందర్భాలలో ఈ రోజు సీనియర్ జూనియర్ లో యువకులకి కొంచెం ఉత్సాహం ఎక్కువ ఉంటది, ఉరుకులాట ఎక్కువ ఉంటది. సీనియర్ కి కొంచెం అనుభవం ఎక్కువ ఉంటది. ఆయన ఈ ఉరుకులాట ఉండకపోవచ్చు. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి కానీ హనుమంతరావు గారికి విభేదాలు ఏం లేవు. హనుమంతరావు గారిని ఎక్కడున్నా పిలిచి హనుమంతన్నా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే శివలాల్ గారు కొన్ని సందర్భాలలో ముఖేష్ గారు అంటున్న విషయం అంటే మీరు వెళ్ళలేదు పూర్తిగా. శివలాల్ గారు ముఖేష్ గారు అంటుంది పూర్తిగా. సో ఏదైతే విహెచ్ గారు ఉన్నారో ఆ గ్యాంగ్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చేర్చాలి. సో అలాంటి పరిస్థితి లేదు, ఆయన వయసు అయిపోయి మాట్లాడుతున్నారంటూ కూడా అని చెప్పినటువంటి పరిస్థితి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు, విహెచ్ సంబంధించి కాదు. ఆయన మాటలు మీరు వినలేదు అనుకుంటా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే రాజగోపాల్ రెడ్డి గారు కానీ పార్టీ వదలడానికి కూడా ప్రయత్నించుంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలనే ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ నుంచి ఉన్నాడు. అట్లాగే ఉండే రాజగోపాల్ రెడ్డి మటుకు వెళ్ళిండు, వాపస్ వచ్చిండు. ఈ రోజు భువనగిరి పార్లమెంట్ మొత్తం ఆయన కనసందలు నడవాలని ఆయన రేవంత్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి ముఖ్యమంత్రి హోదాలో అక్కడ వెళ్ళి కూడా చెప్పడం జరిగింది. నిన్న వాళ్ళందరూ కూడా గెట్ టుగెదర్ చేసి మొత్తానికి భువనగిరి పార్లమెంట్ ని ఖచ్చితంగా మేము కైవశం చేసుకుంటాం అనేది చెప్పడం జరిగింది. అయితే ఒక్కటి ఏంటంటే ఇటు బీజేపీ శ్రేణులకు కానీ లేకపోతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ శ్రేణులకు కానీ వాళ్ళ పార్టీని వాళ్ళు చక్కబెట్టుకోండి. ఎందుకంటే బీజేపీలో కూడా లుకలుకలు షురు అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త క్యాండిడేట్లను తీసుకొచ్చిండ్రు, అంతర్గత విభేదాలు మొదలైనాయి. ఈ రోజు మోదీ అమిత్ షా మీటింగ్లు పెడితేనే మనం గెలుస్తాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, లేకపోతే గెలవం అనేది బీజేపీ వర్గాలనే కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళు. అటువంటిప్పుడు వాళ్ళ ఇల్లు ముందు చక్క పెట్టుకోమనండి. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం. కాంగ్రెస్ పార్టీ సోషల్ ప్రతిసారి
కాంగ్రెస్ పార్టీలో విభేదాలు జరుగుతాయి, మొత్తం అందరు కూడా కలిసిమెలిసి ఉంటారు, ఒక అన్నదమ్ముల మధ్య ఏదైతే ఉందో అదే రకంగా జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక యూనిటీగా పోతుంది అంటే కూడా ఈ రోజు ఇతర పార్టీలలో యూనిటీగా పోతలేదు అనేది ఒక ఆలోచనతో ఉంటారు. రైట్ క్రాంతి కిరణ్ గారు, మీరు చెప్పండి. అంటే మీకు సంబంధించి చాలా మీకు సయోధ్యగా ఉన్నారు, చాలా మీకు అనుకూలంగా రేవంత్ రెడ్డి ఉన్నారని మీపై విమర్శలు వచ్చాయి. త్వరలో మీ పార్టీలో చేరబోతున్నారని కూడా గతంలో బీజేపీ కొన్ని విమర్శలు కూడా చేసింది. సో దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే మోదీతో సఖ్యతగా ఉండటం కానీ లేకపోతే కొన్ని అంశాలు చూసుకుంటే కనుక ఆయన బీజేపీకి బాగా అనుకూలంగా పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డిపై ప్రధానంగా విమర్శ ఉండేది. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చూసుకుంటే కనుక 10 ఏళ్ల పాటు ఆయనే ఉంటారు, తర్వాత మారిపోతారని చెప్పారు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం కనిపించట్లేదు. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు ఆ విమర్శలకు సంబంధించి? చూడండి, ఒక ఫెడరల్ సిస్టంలో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో ఒక సన్నిహితమైన పద్ధతిలో వారు వచ్చినప్పుడు వారు వెల్కమ్ చేస్తున్నారు. అదొక ఫెడరల్ సిస్టంలో ఒక భాగం. అంతేగాని భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి గారిని ఆయన భారతీయ జనతా పార్టీలోకి దగ్గర అవుతున్నారు, భారతీయ జనతా పార్టీకి ఉండొచ్చు కాక ఆయన రాజకీయ సామాజిక జీవితం ప్రారంభం చేసినప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఆయన ఒక జీవితం ప్రారంభించిండు. చాలా సంవత్సరాలు రామాధవ్జీకి కూడా చాలా దగ్గరగా ఆయన తన ఒక వ్యక్తిగత జీవితం ఏదైతే స్ఫూర్తి పత్రిక ఉంది, మా జాగృతి పత్రిక ఉంది, దాంట్లో కూడా సబ్ ఎడిటర్ గా పనిచేసినాడు. ఆయన చాలా మంది ఏదైతే జాతీయవాదులకు కూడా సంబంధాలు ఉన్నాయి. సరే, అది వేరే విషయం. ఎప్పుడైనా ఈ అంతర్గత కలహాల వల్ల భారతీయ జనతా పార్టీకి వస్తాడేమో అనే విషయము ఎవరు ప్రిడిక్ట్ చేస్తున్నారో ఏమో అనే అది వేరే విషయం. కానీ ఆయన మూలాలు మాత్రము సైద్ధాంతికంగా ఖచ్చితంగా జాతీయవాదాలు సిద్ధాంతాలకు నుంచే ఆయన ఒక సామాజిక రాజకీయ జీవితం ప్రారంభమైన విషయం అయితే స్పష్టత, ఇది అందరికీ తెలిసిన విషయం. ఎస్ అది ఓకే. అంటే మీరు మూలాలు అనేది అందరికీ తెలిసిందే. సో మళ్ళీ ఆయన అక్కడికే రాబోతున్నారు, సపోర్ట్ ఉంది, ఆయన తర్వాత వెళ్ళిపోతారని దానికి మీరేం చెప్తారు? అంటే అలాంటి పరిస్థితి మీరు తీసుకుంటారా నిజంగా? భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైన రాజకీయ ఏమంటారంటే దేశ హితం నిమిత్తం పనిచేసే పార్టీ. ఎప్పుడు కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి భారతీయ జనతా పార్టీకి జాయిన్ కావాలి, ఆ పార్టీలో వదిలి మా పార్టీ చేరాలి, అటువంటి మానసికత భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం కూడా లేదు. ఏ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ సైద్ధాంతిక బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళ ఒక పార్టీ యొక్క సిస్టమ్ బట్టి వాళ్ళు పనిచేసుకుంటూ ముందుకు పోతుంటారు. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళని ప్రలోభ పెట్టి కానీ భయపెట్టి కానీ ఏ కారణం వల్ల కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళని భారతీయ జనతా పార్టీలో చేరుమని కూడా ప్రస్తావించదు, వాళ్ళని అడగదు కూడా. వాళ్ళ స్వతహాగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చి మేము భారతీయ జనతా పార్టీలో చేరుతాము, పనిచేస్తాం అని వస్తే మేము వారిని స్వాగతిస్తాం, మాకేం ఇబ్బంది లేదు. ఎస్ ముఖేష్ గారు, విన్నారు మీరు ఇటువైపు బీజేపీ వర్షన్, కాంగ్రెస్ పార్టీ వర్షన్ చూసుకుంటే ఇందాక మీరు మాట్లాడిన దానికి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో మీరేమంటారు? వినే ఉంటారు. చెప్పండి ముఖేష్ గారు. విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఎలా ఉంటాడు అని అంటే అననుకూల పరిస్థితిని కూడా తను అనుకూలంగా చేర్చుకొని తను ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి మార్కులు వేసుడు, కోమటిరెడ్డి సపోర్ట్ చేసుడు అనేది కొంచెం హాస్యాస్పదం. ఎందుకంటే ఆయనకు వాళ్ళ తమ్ముడే ఈయన చెప్తున్నాడండి, ఈయన ఇంకా ఒక ఎమ్మెల్యే కూడా లేడు, ఈయన ఆయనకి చెప్పడం ఏంది అనేది నాకు ఒక పెద్ద జోక్ అనిపించింది. అది నేను పొద్దుగాల న్యూస్ లో చూసినప్పుడు. ఇంకొక విహెచ్ లాంటి నేత కూడా నేను రేవంత్ సపోర్ట్ చేయడం వల్ల కొంతమంది వ్యతిరేకత నా మీద చూపిస్తున్నారు. సో ఆయన చెప్తున్న ఖమ్మం సీటుకి ప్రస్తావించినప్పుడు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో చూసుకుంటే ఒక 2 వారాల క్రితం కూడా అదే ప్రస్తావన తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే భట్టిపై ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. నేను అనుకూలంగా రేవంత్ రెడ్డి చేసిన మంచి పనికి సపోర్ట్ చేస్తున్నా, అందుకే నాకు కావాలని కొంతమంది టికెట్ రాకుండా చేస్తున్నారు అనే సందర్భంలో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ మీరు 2 అంశాలు చెప్పారు, కోమటిరెడ్డిది ఒకటి, బిహెచ్ది ఒకటి. రాష్ట్ర కాంగ్రెస్ లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు ఈ రోజు రేవంత్ రెడ్డిని పొగడము, ఇంకోటి చేయడము చేస్తే తప్ప వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు అని వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు. యాజ్ ఈజ్ ఓన్ స్టామినా, ఎవ్వరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. అవసరం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పరోక్ష మద్దతు తీసుకొని అయినా తను స్థిరంగా ఉండగలుగుతాడు. సరే, బీజేపీ అంటే కేంద్రంలో ఉంది, గతంలో బీహార్ కావచ్చు ఇంకో దగ్గర చీల్చింది అనే భయంతో నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందని మనం ప్రెడిక్ట్ చేయలేము. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి సెంట్రిక్ రాష్ట్ర రాజకీయం ఉంది తప్ప ఈ రోజు సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాళ్ళకే టికెట్ ఇస్తుంది తప్ప వీళ్ళు ఎంత పొగిడినా ఏం చేసినా తను
కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి ఉదాహరణ ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి కోమటిరెడ్డి మాత్రమే. ఎందుకు అనంటే వాళ్ళ బిడ్డకో వాళ్ళ మరదలకో టికెట్ తెచ్చుకోవాలని అనుకున్నాడు, లేదు అంటే వాళ్ళ అన్న ఇంకో కొడుకో టికెట్ తెచ్చుకోవాలనుకున్నాడు. వీళ్ళ పాచికలు ఏం మారలేదు. రేవంత్ రెడ్డి గారి అత్యంత అనుచరుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికో తెప్పించుకున్నాడు టికెట్. అయినా వీళ్ళు మూసుకొని పనిచేయాల్సిందే తప్ప ఎదురు మాట్లాడిన పరిస్థితి లేదు. కాబట్టి తన మంత్రి పదవిని పదిలంగా ఉంచుకోవడానికి పొగుడుతున్నాడు. ఇంకొకసారి మళ్ళీ ఏదైనా అవకాశాలు వస్తే తను గవర్నమెంట్ తోనూ సీఎం రేవంత్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. కానీ తను ఇప్పుడు ఏదో ఇంతకు ముందు లాగా చిల్లర కామెంట్స్ మీడియా ముందు వచ్చి చేసి తను పంచాయతీ పెట్టుకొని ఉన్న మంత్రి పదవిని ఊడవిక్కోవడానికి సిద్ధంగా లేడు. తన ఒక సెల్ఫ్ గోల్ లో మాట్లాడినటువంటి విధానమే తప్ప వేరే ఏది లేదు. ఎందుకంటే పక్కన పెద్దలు జానారెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ షాడో సీఎం ఆయన తెలంగాణలో. కాబట్టి ఈయన ద్వారా ఆయనకు మెసేజ్, మీడియా ద్వారా డైరెక్ట్ మెసేజ్, నేను నా వర్గమే లేదురా ఆయన, నేను మొత్తం మీ ఏమిటో ఉన్నాను చెప్పుకోవడానికి ఒక సెల్ఫ్ గోల్ లో చేసినటువంటి కామెంట్ తప్ప వేరే ఏది లేదు. మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు పార్లమెంట్ ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలంగాణలో రాజకీయాలు మారుతాయా ఉంటాయా అనేది మనం అది వేరే చర్చ. రైట్ శివలాల్ గారు చెప్పండి. ఎస్, ముఖేష్ గారు ఆయన యొక్క రాజకీయ విశ్లేషణ పరంగా ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఆయన యొక్క స్ట్రాటజీ చెప్పారు. సో మీరేమంటారు? పూర్తిగా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు అనేవి నిజంగా ఆయన ఉన్నటువంటి కొన్ని అవసరాల కోసం, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి సీట్ల సర్దుబాటు విషయంలోనూ కొంచెం ఫేవర్గా మాట్లాడే ఉద్దేశంతోనే మాట్లాడారు అనేది క్లియర్ కట్గా ముఖేష్ గారు చెప్తున్నారు. ఇంతకుముందు సోదరుడు మాట్లాడింది మొత్తానికి తప్పండి. ఎందుకంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా రాజశేఖర రెడ్డి ఆల్రెడీ హైకమాండ్ చెప్పి నేను ఇచ్చిన క్యాండిడేట్లనే ఇవ్వాలా అనేది కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. యాజ్ ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా నేను ఫస్ట్ టైం గెలిచినా, సెకండ్ టైం కూడా నేనే గెలిపిస్తా అని చెప్పడం జరిగింది. ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు మారిండు, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పిన ఈనకపోతే మంత్రివర్గంలోకి పోతుంది, అదేం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక యునైటెడ్ గా పోతుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక అందరు కలిసికట్టుగానే ముందుకు పోతున్నారు తప్ప ఈ రోజు మంత్రివర్గంలో కూడా ఎవరికి విభేదాలు లేవు. ఉన్నోళ్ళందరూ కూడా ఈ రోజు సర్దుకోపోయారు. ఈ రోజు కాదు, పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతనే ఒక్కొక్కరికి ప్రక్షాళన చేయడం జరిగింది. ఎవరైనా ఉంటే ఉండుని, లేకపోతే లేదని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది వరంగల్ డిక్లరేషన్ అయిన తర్వాత. ఎందుకంటే పార్టీని పటిష్టం చేయడమే కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్ తప్ప ఇప్పుడు వీరు అన్నట్టు ఏదో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సపరేట్, ఒరిజినల్ కాంగ్రెస్ సపరేట్ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలకి రేవంత్ రెడ్డి వచ్చిండు, వాస్తవం అది. కానీ అక్కడ గతంలో ఉన్న పార్టీకి కూడా చెప్పుకొని వచ్చిండు, నాకు ఇక్కడ ఈ పార్టీలు ఉంటే మనుగడ ఉండదు, నేను కాంగ్రెస్ పార్టీలకు వెళ్తున్నాను, కాంగ్రెస్ పార్టీని రేపు అవసరమైతే నాకు ఆ పగ్గాలు ఇస్తే నేను అధికారంలో తీసుకొస్తా అని చెప్పిండు. ఆ దిశగానే పోయింది. చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చిండు అంటే మొత్తానికి అక్కడ ఒక గెలిచే క్యాండిడేట్ కి ఇవ్వాలనేది ఆలోచన. అదే ప్లేస్ లో తీర్మార్ మల్లన్న కూడా అనుకున్నారు. కానీ తీర్మార్ మల్లన్నకి ప్లస్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి కొంచెం ఆడ రెండు మధ్యన ఎవరికి బాగుంటదనే ఆలోచనతోని ఆయనకు మామూలుగా ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇయ్యడం అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో మొత్తం రీసెంట్లీ కూడా హైకమాండ్ కూడా పిలిచి చెప్పేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏంది మామూలుగా ఈ ప్రాంతీయ పార్టీ కాదు, ఇటు నేషనల్ పార్టీ, ఖచ్చితంగా అందరినీ కలుపుకోపోవాలా అనేది హైకమాండ్ కూడా చెప్పింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ వచ్చి మాట్లాడుతున్నారంటే ఊరికే పార్టీని పటిష్టం చేయడానికి. తెలంగాణలోనే కాదు, రేపు అవసరం అనుకుంటే దేశం మొత్తంలో కూడా ఎదురుగాల్పు వీస్తున్నాయి. మొన్న ఏదైతే ఈ ఏదంటే బాండ్ గురించి ఉంది కదా, ఎలక్ట్రల్ బాండ్ గురించి, దాని మీద కూడా ఈ రోజు బీజేపీ మీద కూడా యాంటీ అయింది. అబ్కే బార్ 400 అంటుండ్రు. ఆ 400 కాదు, వాళ్ళు 374 వాళ్ళు నిలబడతారు. 400 ఎట్లా వస్తుంది? శివలాల్ గారు ఇంకొక వ్యాఖ్య కూడా చేసి, ఏక్రాష్ ఇండియాలో అంటే ఎవరు అసలు? ఎందుకు ఏక్రాష్ ఇండియాలో ఉన్నారు అసలు? ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అటువంటి పరిస్థితులు ఏం కావు. కాంగ్రెస్ పార్టీని చీల్చే దమ్ము ఎవరికి లేదు, ఆ ఏ పార్టీకి లేదు. ఈ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిపి 100 రోజులలో పార్టీ పడిపోతుంది, 100 రోజులలో పార్టీ పడిపోతుంది అంటేనే రేవంత్ రెడ్డి కోపం వచ్చి అదే మాట అన్నాడు. ఎవడరా అనేది పేగులు చీర్చి మెడలేసుకుంటా అన్నాడు. దానికి వీళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు. పేగులు రాక్షసు వేసుకుంటారు, రాక్షసు కాదు, వీరన్న కశ్యపుడు కూడా వేసుకోవడం జరిగింది.
నరసింహస్వామి అవతారంలో. మరి మొత్తానికి వాళ్ళకు చరిత్ర తెలియకపోతే మళ్ళీ ఒకసారి ఇట్లాంటి విమర్శలు చేసేటోళ్ళు తెలుసుకొని చెప్పండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గతం నుంచి కూడా చెప్పడం జరుగుతుంది, అటువంటి అవకాశాలు ఏం లేవు అనేది. రైట్ బీజేపీకి సంబంధించి క్రాంతికరణ్ గారు చెప్పండి. ఏకనాథ్ షిండే అంటే బీజేపీ సృష్టించిందే తప్ప మాలో అలాంటివి లేవని కూడా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దానికి మీరేమంటారు? అంటే మీరు సృష్టించిందని ఆయన డైరెక్ట్గానే చెప్పారు మీడియా ముఖంగా. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అనైతికమైన పనులు చేయదు. ఎక్కడెక్కడైతే వాళ్ళ అంతర్గత కలహాల వల్ల, అక్కడ ఉన్న శివసేనలో ఉన్న ఒకరి మీద ఒకరి ఆధిపత్య పోరు వల్ల కుటుంబ రాజకీయాలే సర్వోపరి అనే ఒక పరిస్థితులలో కింది నుంచి వచ్చిన ఏకనాథ్ షిండే శివసేనకి సరైన నాయకుడు అని ప్రజలు నమ్మిండ్రు. ఆడ మార్పు వచ్చింది. ఏకనాథ్ షిండే తర్వాత బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ మద్దతు చేసింది, అధికారంలో రావడం. అంతేగాని ఏకనాథ్ షిండే తయారు చేసింది బీజేపీ. ప్రతిదే నితీష్ కుమార్ ని కూడా అట్లనే చేసిండు కదా. ఆల్రెడీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఉండగా మళ్ళీ ఆయన డిజాల్వ్ చేసి ఇక్కడికి తీసి అక్కడ ముఖ్యమంత్రి. అంటే మొత్తానికి బీజేపీ ఏం చేస్తుంది అనేది దేశం అంతా చూస్తుంది కదా. నితీష్ కుమార్ ఆయన సొంత అవసరాల కోసము పోయి అర్జెంటీనా వేరే పార్టీని కలిసిండు. తర్వాత రియలైజ్ అయ్యిండు వీళ్ళు సరైన పొత్తు నాతో కాదు అని మళ్ళీ రియలైజ్ అయ్యి అంతర్బదనం చేసుకొని అమిత్ షాది మోదీది రాజకీయం అదంతా, మోదీ అమిత్ షా రాజకీయం అట్లా జరుగుతుంది. ఇంతకు ముందు అటల్ బిహారీ వాజ్పేయి, మురళీ మనోహర్ జోషి, లేకపోతే ఎల్కే అడ్వాణి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఓ దేశం కోసం ధర్మం కోసం అనేది ఒకటి ఉండే పార్టీలా. ఇప్పుడు అమిత్ షాది మోదీ నడుస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ అయితే మొత్తం దేశంలో చర్చ అవుతుంది. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అనేది సుప్రీంకోర్టు కూడా డిసైడ్ చేసింది. రేపు బీజేపీకి ఎదురుగాడుపు వీస్తుంది. ఈయన కూడా కేసీఆర్ లాగా మేము హ్యాట్రిక్ సీఎం అయితే అని ఈయన అన్నాడు. ఆయన హ్యాట్రిక్ పిఎం అంటుండు. ఆయన హిట్ వికెట్ అయిండు. ఈయన కూడా రేపు రాబోయే రోజులలో హిట్ వికెట్ అవుతాడు. నరేంద్ర మోదీ కూడా చూస్తుండండి. రేపు ఎన్నికలు అయిన తర్వాత మరి హ్యాట్రిక్ ఎవరు కొట్టరా లేకపోతే రెండు డిజిట్ల అక్కడ మేము తెలంగాణలో పూర్తి చేస్తాం అనేది మీరు కూడా చూస్తారు. చూద్దాం. నెక్స్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ కూడా మాట్లాడతాం కదా మనం. ఖచ్చితంగా డిస్కషన్ వస్తుంది. అది క్లారిటీ అందరికీ వస్తుంది. అప్పుడు మాట్లాడడానికి అంటే ఏముంది, రిజల్ట్స్ మాట్లాడతాయి. ఎస్ ముఖేష్ గారు చెప్పండి. ఇంకోటి ఏకనాథ్ షిండే అంశం తీసుకుంటే ఇక్కడ విమర్శలు బీజేపీ పార్టీ సృష్టించిందని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం. సో దీన్ని ఏ విధంగా చూడండి? నిజంగా ఏకనాథ్ షిండే బీజేపీ సృష్టించింది అనుకోవచ్చా మనం? ఏకనాథ్ షిండే అనే వ్యక్తి ద్వారా పేరు వచ్చింది. ఏకనాథ్ షిండే ఎక్కడ వస్తారు, ఏం చేస్తారు అనే తర్వాత నెక్స్ట్ ఏంది అంటే పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ చేయి గుర్తు మీద మాత్రం 50 లోపే గెలుస్తాయి. ఒక భారత పార్లమెంట్ వ్యవస్థ ఒక కప్పల తక్క లెక్క అయిపోతుంది రేపు చూపడానికి. మోడీ చేసినటువంటి ఒక గొప్ప సాహసం ఏంది అని అంటే 2 సార్లు వరుసగా గెలిచినటువంటి వ్యక్తులను పక్కకు పెట్టి ఒక 100 మందిని మార్చిండు సీట్. అదొక కొత్త ప్రయోగం. కేవలం మోడీ మానియా మీద ఎలక్షన్ చేస్తున్నారు. తను రాజకీయాల విషయానికి వచ్చేస్తే ఎంత ఘోరమైన నిర్ణయాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటాడు. ప్రభుత్వాలను కూల్చడం వాళ్ళకి కొత్త కాదు కాబట్టి కూల్చరు అని అయితే మనం చెప్పలేము. ఇక్కడ అస్థిరత్వంగా ఉంటుందా అని అంటే రేవంత్ రెడ్డి అంత తిక్కలోడు ఏం కాదు. రేవంత్ రెడ్డి అవసరం అనుకుంటే పరోక్ష మద్దతు బీఆర్ఎస్ కి వెళ్ళి కూడా తీసుకుంటాడు, ఇది హరీష్ రావు రూపంలో. కాబట్టి ఆయన ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. కానీ సబ్జెక్టు కరెక్షన్ ఏంటి అని అంటే 100 రోజుల పాలన 3 నెలల 4 నెలల్లో జరిగిన తర్వాత వీళ్ళు సమూలంగా ప్రజల జీవితాల్లో మార్పులు రాగలిగినటువంటి ఏవైతే అఫర్మేటివ్ యాక్షన్స్ యాజ్ ఎ గవర్నమెంట్ గా తీసుకోవాలనో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతకుముందు పెద్దన్న మాట్లాడినట్టు ఏమన్నారు, మేము వీళ్ళు చేసినటువంటి తప్పులను అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని అంటే ఒక గోబెల్స్ మీడియా లాగా. ఇప్పుడు ఒక ఫోన్ ట్యాపింగ్ ఉందండి, దాని ద్వారా నాకు ఏం అవసరం, నాకు ఉద్యోగం వచ్చిందా, నాకు ఉపాధి వచ్చిందా, నా పిల్లలకు చదువు వచ్చిందా, నాకు ఇంకేమన్నా పొద్దున్న లేస్తే కార్లో పెట్రోల్ పోసుకుంటాను పెట్రోల్ పైసలు ఏమైనా తగ్గినాయా. ఇంతకు ముందు వీళ్ళు విచ్చలవిడిగా మాట్లాడినటువంటి ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ సమూలమైనటువంటి నిర్ణయాల మీద తీసుకోకుండా ఈ పిచ్చి పిచ్చి పొద్దున్న లేస్తే కాళేశ్వరం, పొద్దున్న లేస్తే ఫోన్ ట్యాపింగ్, పొద్దున్న లేస్తే అవి ఒక వ్యవస్థలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు, అయిపోతుంటారు. అది పబ్లిక్ అవసరం లేదు. నువ్వు వచ్చిన తర్వాత మీరు ఒకసారి గమనిస్తే రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు మొట్టమొదటి సంతకం అత్యంత ధైర్యంగా పెట్టినటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు ఈ సీఎం గారు పెట్టినటువంటి ఒక సంతకం ఒక పబ్లిక్ లో వాళ్ళ జీవితాల్లో వెలుగులు వచ్చే విధంగా తీసుకున్నటువంటి ఏదైనా సంతకం ఉందా?
ఇంకొక విషయం 100 రోజుల 4 నెలల అనేది పక్కకు పెడితే బహుశా 20 సార్లకు పైచిలకు ఆయన ఢిల్లీకి వెళ్ళిండు, ఒక 4-5 రోజులు దావోస్ పోయిండు. అంటే సండేస్ ఇవన్నీ తీసుకుంటే ఒక నెల ఆయన పాలనలోనే భాగస్వామ్యం లేడు. ఆయన ప్రతిసారి ఆయన చేసేటటువంటి ఏ మీటింగ్ ఉన్నా ఆయన ప్రభుత్వాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి ఎవరిని లాక్కోవాలి, ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాలి. ఒక కిషన్ రెడ్డి గారు కూడా ఒక కామెంట్ చేశారు రీసెంట్ గా, ఇది బిల్డర్లని బిజినెస్ మ్యాన్లని బ్లాక్ మెయిల్ చేసి సమ్ ఆర్ ట్యాక్స్ ఏదో అక్కడ పంపిస్తున్నారు అని చెప్పి. బహుశా ఆ పని మీద బిజీనో ఉన్నాడేమో కానీ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ తప్పులు చేసిందని చెప్పి 10 సంవత్సరాలు మమ్మల్ని సంతృప్తి చేయలేదని చెప్పి మిమ్మల్ని గట్టబెట్టి కూర్చోబెడితే వాని తప్పులు మాకేం అక్కరండి. పబ్లిక్ గా మాకేం కావాలి? వాళ్ళకంటే మంచి పాలన కావాలి కదా. ఆ పాలనా అంశాల మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు? ఎప్పుడు మీ ముఖేష్ గారు ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పాలన లేదంటారు. అంటే పూర్తిగా మేము ప్రజల పక్షం, ప్రజాప్రభుత్వం మాది, ప్రజలకు అనుకూలంగా చేస్తాం, ముందే గడీలు బద్దలు కొట్టి ప్రజలకు అనుకూలంగా ఫిర్యాదులు చేయడానికి కూడా వెసులుబాటు కల్పించాం, అంత పారదర్శకంగా వెళ్తున్నామని చెప్తున్నారు. సో నిజంగా ఆ పరిస్థితి లేదంటారు మీ మాటలు? ఫస్ట్ ఫెయిల్యూర్ రేవంత్ రెడ్డి గారు అదే. ఎంతసేపు ఉన్న ఆయన పిఆర్ స్టంట్లను నమ్ముకొని పాలన చేస్తున్నాడు తప్ప తన శక్తిని నమ్ముకొని పాలన చేస్తలేడు. అక్కడ ఎవరైతే ఆయనకు సలహాదారులు ఉన్నారో, రాజకీయ సలహాదారులు ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఆయన ఒక సీఎం గా ప్రతిసారి ఎటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయం అనేది ఏంటి అని అంటే, నాకు కన్స్ట్రక్టివ్ గా నేను ఒక ఆఫీస్కి పోయినప్పుడు నాకు అది తెలవాలి, ఇంతకు ముందు పాలన ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉందని. ఊరికే నేను ఆ బారికేడ్లు తీసేసి అవి బద్దలు కొట్టానంటే ఒక్కసారి 7-8 గంటలకు ఆ బేగంపేట ఫ్లైఓవర్ ముందు నుంచి వండి ఆ ప్రజాభవన్ ముందు దీపాలు లేవండి, లైట్లు లేవు, అది గుట్టిపోయింది. అది ఎవరికో ఎంతంటే వెలివేసినట్టు ఆ ప్రజాభవన్ అని పేరు పెట్టి దాన్ని ఒక ఎస్సీ అయినటువంటి బట్టి విక్రమార్కకు, ఎస్టీ అయినటువంటి సీతక్కకి ఇచ్చి కేవలం ఈయన పాలన అనేది ఆయన పాలనా మార్కులు తుడిచివేయడానికి, ఏదో ఆయన మీద కక్ష తీర్చుకోవడానికి పాలిస్తున్నట్టుంది కానీ ప్రజల మీద ప్రేమతోని సీఎం అయినట్టు లేదు ఆయన. ఇది ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి. లేదు అని అంటే అతిథుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో మీకు విపరీతమైనటువంటి వ్యతిరేకత మూట కట్టుకుంటారు. ఎస్ శివలాల్ గారు, చెప్పండి. పూర్తిగా ముఖేష్ గారు వర్షన్ విని ఉంటారు. సో ఇవి ఇక్కడ చేస్తుంది రాజకీయం తప్ప ప్రజలకి మంచి చేయట్లేదు. సో మంచి చేస్తుంటే కనుక ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, సో ఆ ప్రతిఫలం కూడా తీసుకుంటారు. సో ఆ దిశగా ఎందుకు చేయట్లేదు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. శివలాల్ గారు ఒక్క నిమిషం ఎస్ చెప్పండి ముఖేష్ గారు. అయితే ఇంకొకటి ఏంటి అంటే, స్టేట్ అనేది ఒక చారిటీ కాదండి. మేము ఈ పథకం ఆ పథకం, 6 గ్యారంటీలు అన్నావు, 6 గ్యారంటీలలో అతి లేదు గతి లేదు, మళ్ళీ ఏదో పాంచనాయని ఏం చెప్పుకొని పోతారండి ఎలక్షన్లకి? లేదు మీ రాహుల్ ఏమైనా పిఎం అవుతాడా అని అంటే, పిఎం అయ్యే అవకాశాలు, ఆశలు, అసలు ఆశలు పెట్టుకోవడం కూడా అది అత్యాశ అవుతుంది. అవన్నీ లేనప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా భారతదేశం అంటే ఒక బ్రాడర్ స్పెక్ట్రమ్ లో జరుగుతాయి. అవి చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. ఈ బీజేపీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తే మీరు అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో మీరేం చేసినారు, మీరు ప్రైస్ రైజ్ విషయంలో మీరేం చేసినారు, ధరల పెరుగుదల, నిరుద్యోగం విషయంలో ఒక్కొక్క డాటా చూస్తుంటే భయం అవుతుంది భారతదేశం ఎక్కడ పోతున్నదో, ఈ 10 ఏళ్లలో ఎంత విధ్వంసం అయిందో అని. దీనికి ఒక ఆల్టర్నేట్ పాలిటిక్స్ చేయాల్సినటువంటి రాహుల్ గాంధీ ఆయన ఓటమి ఎక్కడ తెలుస్తుంది అంటే, మళ్ళీ పోటీ చేసినటువంటి ఆ కేరళలో పోయి పోటీ చేయడం అనేది ఆయన భయానికి సంకేతం. అది ఒక ఫైటర్, ఒక లీడర్ ఇంతకుముందు. ముఖేష్ గారు మీ ప్రశ్నలకే సమాధానం ఎస్ పూర్తిగా మీ విశ్లేషణ అందించారు. శివలాల్ గారు చెప్పండి, పూర్తిగా మీకు సంబంధించి. శివలాల్ గారు చెప్పండి. పూర్తిగా రాజకీయం అనేది మాత్రమే చేశారు తప్ప ప్రజలకి సంక్షేమం అందించే పథకాలు పెట్టారు తప్ప, సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్పష్టమైన తేడా ఎక్కడ కనిపించట్లేదు. అది సామాన్యులకు తెలియాలి. దానివల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే కనిపిస్తున్నాయో గత ప్రభుత్వంలో తప్పులు తీసుకొచ్చినటువంటి విషయాలు బయట ప్రజలకు చెప్పే ప్రయత్నం ఏది చేస్తున్నారు, దానివల్ల ప్రజలకు ఉపయోగం లేదన్నటువంటి వ్యాఖ్య చేస్తున్నారు. ముఖేష్ గారు మీరేమంటారు? ప్రస్తుతము 9.5 సంవత్సరాలు ఏదైతే పాలన ఉండేనో ఆ పాలనకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాలన భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేసిన రోజే, మేము పాలకులం కాదు సేవకులం అని. ఇంకోటి ఏంటంటే, గతంలో ప్రగతి భవన్లకు లోపలికి ఎవరైనా పోవాలంటే ఒక ఆశ ఉండేది, ఒక గడిల్లాగా అడ్డం కట్టుకున్నది. ఆ అడ్డం తొలగిస్తామని చెప్పిండు, దాంట్లో తొలగడంలో తప్ప ఈరోజు పోయే పబ్లిక్ కి ఎంత ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ ఈ రోజు ఫ్రీ అయింది.
రెండోది ప్రగతి భవన్ ఏదైతే ఉందో దాని పేరు మార్చి ప్రజాభవన్ అని పెట్టి ఈ రోజు ప్రజల ఇబ్బందులను సేకరణ చేయడంలో ఇప్పుడు ఏదైతే కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. లేకపోతే ప్రజలు వచ్చి ఏ మంత్రి ఎంత ల్యాండ్ కొట్టేసిండు, లేకపోతే మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టిండు, ఎవరు జాగా కొంచుకుండ్రు, ఎక్కడ ఇబ్బందులు చేసిండ్రు వాళ్ళు అనేది ఈ రోజు ప్రజల నుంచి సేకరణ చేసింది మంచి పని కాదా? అది పాలన కనబడతాం లేదా? ప్రజాపాలన కాదా? ఇంకోటి సెక్రటరియట్ లో ఈ రోజు ఎవరన్నా 9.5 సంవత్సరాలు ఆ టైంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, లేకపోతే ఆపోజిషన్ లీడర్లు పోవాలంటేనే ఆలోచించేది. ఈ రోజు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల మొత్తానికి 3 నుంచి 5కు ప్రతి ఒక్కరు విజిటర్స్ పోవడానికి అవకాశం ఉంది. ఏమైనా వాళ్ళ అవసరం ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ లో మాట్లాడడానికి అవకాశం ఉంది. ఇది కాదా? రెండోది ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ప్రతి మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ జరిగింది. ప్రజలకు ఎక్కడ ఏం కావాలి. మొన్న సూర్యాపేట్ల ధాన్యం గురించి ఇబ్బంది జరిగితే ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేసి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయండి, ప్రజలకు ఏదైతే మద్దతు ధర ఇస్తున్నామో అదే ధర ఇయ్యని చెప్పడం జరిగింది. అది తప్ప అంటే పాలన కదా? ఇంకోటి అది ఆల్రెడీ హాలిడే రోజు కూడా ఇమీడియట్ గా దాని మీద సండే ఉంటే కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే ప్రజలకు ఎక్కడ ఏది అవసరం ఉంది? రాజకీయమే. ఇటు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మీకు రాజకీయం అంటారు. ఇప్పుడు 5 గ్యారంటీలు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి బిలో పవర్టీ లైన్ ప్రకారం ఏదైతే చేయాలనుకుంటారో అది చేస్తున్నారు. దాని గురించి మళ్ళీ మనం అంటే ఇంకా టైం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 100 రోజులలో చేస్తామని కానీ 100 ఏమన్నా మాయమచంద్రన మొత్తానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకున్న టీఆర్ఎస్ ని ఎవడు అడిగిన నోరు పాపాన పోలేదు. ఈ రోజు మంచి చేస్తూ ప్రజలను కలుపుకొని పోదాము, లేకపోతే ఇప్పుడు సొంత పార్టీలో ఉన్న వాళ్ళని కలుపుకోపోవాలా, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మొత్తం అందరు కూడా ముఖ్యమంత్రి మీదనే పడ్డామంటే ఇది ఎక్కడ విడ్డూరమో అర్థం కాని పరిస్థితి. బీజేపీ వాళ్ళు అదే మాట్లాడతారు, బీఆర్ఎస్ వాళ్ళు అదే మాట్లాడతారు, ఇంకా మేధావులు అనుకున్న వాళ్ళు కూడా అదే మాట మాట్లాడితే ఇప్పుడు ఆయన సపరేట్ మార్క్ చేయాలని ఒక్కోళ్ళు అనుకుంటారు. అంటే ఎస్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కాదు, మనం కూడా ఇప్పుడు మనం నలుగురం కలిసి కూడా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఒక్కొక్కరు ఐడియాలజీ ఒక్కొక్కలాగా ఉంటది. ఖచ్చితంగా ఏ ఐడియాలజీ బాగుంది, విచ్ ఇస్ ద బెస్ట్ అనేది మనం కూడా ఆలోచిస్తాం. విచ్ ఇస్ ద బెస్ట్ మీదనే పోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు నో డౌట్ నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. గత 83 నుంచి కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్, NSUI, తర్వాత స్టేట్ కాంగ్రెస్ లో ఇప్పుడు బాడీలో ఉన్నా. కానీ అధికార పదవి లేకున్నా పార్టీని పట్టుకొని ఉన్నాం. ఖచ్చితంగా వేరేలాగా ఇప్పుడు పార్టీలో జంప్ అయింది కూడా ఎవరు? ఒక ఎమ్మెల్యేగా గెలిచినోడు ఇంకో పార్టీకి పోయిండు, ఎమ్మెల్సీగా గెలిచినోడు ఇంకో పార్టీకి పోయిండు, మినిస్టర్ గా చేసినోడు ఇంకో పార్టీకి పోయిండు. జంపు జలాన్ని వాళ్ళు పోయినరు. కానీ ఎవరైతే సెకండ్ లైన్ లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్, గ్రాస్ రూట్ క్యాడర్, సెకండ్ లైన్ లీడర్షిప్ అంతా అక్కడే ఉంది. ఎప్పుడు కానీ పార్టీ క్యాడర్ అక్కడే ఉంది. జంపు జలానీల గురించి అన్ని పార్టీలు కూడా అట్లనే చేస్తున్నాయి. అది మొత్తానికి రాజకీయ వ్యభిచారం అయిపోయింది. ఒక్క నిమిషం అండి. ఒక వ్యభిచారి అన్న ఏదో తప్పు చేస్తే అది డబ్బుల గురించి చేస్తుంది ఏదో అని చెప్పి మాట్లాడతారు. ఈ జంపు జలాన్ని రాజకీయంలో అందులో ఆ పార్టీ ఈ పార్టీ పెట్టాలి. వీళ్ళకి కొత్త పేరేమైనా పెట్టాలా? వ్యభిచారుల కంటే హీనులు అనే రకంగా, అది ఆడగాని మొగగాని అటువంటి పరిస్థితులు అయిపోయినాయి. ఒకటి శివలాల్ గారు, రాజకీయంలో ఖచ్చితంగా ఈ మార్పులు చేర్పులు పార్టీలు మాట్లాడి సర్వసాధారణంగా జరుగుతున్నాయి. సో అన్ని పార్టీలు ఉన్న ఒక్క పార్టీ దీనికి మినహాయింపు కాదు. ఎస్ మనకి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి రామ్మోహన్ గారు ఉన్నారు. ఎస్ రామ్మోహన్ గారు ఇంతవరకు డిబేట్ చూసే ఉంటారు. పూర్తిగా 100 రోజుల పాలన తర్వాత పూర్తిగా 10 ఏళ్ల పాటు ఆయనే ఉంటారు. సో ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చాలా పారదర్శకంగా వెళ్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీరేమంటారు? అంటే మళ్ళీ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, సీఎం రేవంత్ రెడ్డిగా ఆయనే కొనసాగుతారు. అందరికి నమస్కారం. గడిచిన 9.5 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన అందరు చూసి ఈ రోజు రాజకీయంగా మనం ఏమైనా విమర్శిస్తే రాజకీయ విమర్శ తప్పితే దాంట్లో ఎలాంటి పస లేదు. ఎందుకంటే 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని సాధించిన వ్యక్తి, రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అందరికి తెలుసు. ఈ రోజు చిన్న ఎమర్పాటుతోన కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఈ 100 రోజులలో ఇక ముఖ్యమంత్రి ఈయన రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత 10 ఏళ్ళు నేనే ఉంటా చెప్పుకుంటున్నాను. అయితే అది 10 ఏళ్ళు నేనే ఉంటా అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే అభద్రతా భావం ఉంది ఆయనకు. 10 సంవత్సరాలు నేను ఉంటున్నా, వీళ్ళు ఉష కొడతారా అనే ఈ 5 సంవత్సరాలు ఉండేది కూడా గ్యారెంటీ లేదు ఆయన. కాబట్టి నేనే ఉంటా అని చెప్పుకుంటారు. అధిష్టానం ఒకసారి ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత ఎవరైనా కానీ 10 ఏళ్ళు 5 సంవత్సరాలు కొనసాగడం ఆనవాయితీకి వస్తున్నది. మళ్ళీ ఈయన కొత్తగా నేనే ఉంటా అని చెప్పుకుంటున్నా. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమైంది. 100 రోజుల్లో చెప్పింది చేయలేకపోయాడు. ఈ యొక్క విషయాన్ని రాజగోపాల్ రెడ్డి గారు, సుధాకర్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కలిసి ఆడ ఢిల్లీకి
పెద్దలకి ఈయన నుంచి మేనేజ్మెంట్ చేయడానికి రామ్మోహన్ గారు ఇంకొక ప్రశ్న మీకు. అంటే గతంలో రేవంత్ రెడ్డి సీఎం గా మారబోతున్నాడు, ఆయన బీజేపీకి అనుకూలంగా ఉంటాడు, పార్టీలో మారబోతున్నాడు, అసలు టోటల్ గా కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోతుందని వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. సో దాన్ని పరిగణలో తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా వాసిని, నేను ఎంపీని గెలిపించుకోవాలని చెప్పి మన వరకు ఇన్ఛార్జ్ ఉండే, మన స్కీమ్ అర్థమైపోయింది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచేటట్టు ఉందని చెప్పేసి ఆయన ఇన్ఛార్జ్ గా వదులుకొని సంపత్ కుమార్ గారిని ఇన్ఛార్జ్ గా పెట్టారు పాలమూరు ఎంపీ క్యాండిడేట్ కు. కానీ ఎందుకంటే వంశీచంద్ర రెడ్డి రేవంత్ రెడ్డి క్యాండిడేట్ కాదు వాస్తవానికి. ఇక్కడ ఆయన ఢిల్లీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు, అది రేవంత్ రెడ్డి గారు రుచించలేదు. కాబట్టి ఆయన గెలిచినా ఓడిపోతాడు ఎట్లా అని చెప్పేసి ఆయన ఇన్ఛార్జ్ గా వదిలిపెట్టేసుకొని సంపత్ కుమార్ గారు ఇన్ఛార్జ్ పెట్టిండు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకు అభద్రతా పట్టుకుని ఇవన్నీ జరిగితే నన్ను అధిష్టానం దగ్గర వీళ్ళు చిన్నతనం చేసి నన్ను దింపేస్తారు ముఖ్యమంత్రి సీట్కెళ్ళి అని మన కొడంగల్ అదే మాట్లాడుతున్నాడు. అక్కడ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడు. కొడంగల్ కుట్రవన్పూర్ బీఆర్ఎస్ బీజేపీ కలిసి నన్ను నా ప్రతిష్టను భంగం కలిగే ప్రయత్నం చేస్తే వాళ్ళు చెప్తున్నాడు. ఈ 10 సంవత్సరాలు ఉంటారా 100 సంవత్సరాలు ఉంటారా అనేది ప్రజలు తేల్చాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్న తర్వాత అయ్యేది లేదు పోయేది లేదు. రేపు జరిగే ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ కూడా మంచి సీట్లు సాధిస్తుంది. తప్పకుండా దేశ రాజకీయాల్లో కీలకమైన భూమిక పోషించే అవకాశం ఉంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీ అదగదలు కుప్పలాడని స్టార్ట్ అందరికి అర్థమవుతుంది. 100 రోజుల్లో పరిపాలన మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు అన్న శివనే చెప్తా ఉన్నాడు, ఏమన్నా మైల ఫకీరా లేకపోతే ఏమన్నా ఇది ఉందా, అప్పుడే 100 రోజులు ఎట్లయిపోతే పండ్లు అంటాడు. మరి చెప్పేటప్పుడు ఎట్లా చెప్పినారు పెద్దనా? డిసెంబర్ 9వ తారీఖు గారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మీరు అందరు బ్యాంకులకు పోండి, డబ్బులు తీసుకోండి, నేను వచ్చి మాఫీ చేసేసాను అంత కుండ బదులు కూడా చెప్పిన వ్యక్తి అలా 100 రోజులు అయిపోయింది, ఇది అట్లెట్లా చేస్తా ఏదైనా ఇంద్రజాలం అని మాట్లాడుతున్నారు. మరి మీకే తెలియాలి, మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇది 9.5 సంవత్సరాలు రైతు బీమా ఇచ్చాము, రైతులకు మద్దతు ధర ఇచ్చినాం, మళ్ళీ మీరు అడగొచ్చు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ క్రాంతికర్ గారు, ఇందాక ముఖేష్ గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రధానంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా పెరిగిపోయింది, బీజేపీ ప్రభుత్వంలో పూర్తిగా వ్యవస్థలు విధ్వంసం చేసింది, ధరల పెరుగుదల, ఇలాంటి వ్యాఖ్యలు కూడా ముఖేష్ గారు చేశారు బీజేపీ ప్రభుత్వం సంబంధించి. సో దానికి అలాంటి ఈసారి మోదీ హవానే చాలా అభ్యర్థులు కూడా మార్చారంటూ కూడా కొన్ని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దానికి మీరేమంటారు? అంటే బీజేపీ ప్రభుత్వంలో మోదీ హవాతో మాత్రమే అభ్యర్థులు నిలబెడుతున్నారా, నిజంగా అభివృద్ధి అనేది లేదా, లేకపోతే ఏ విధంగా అసలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఆయన వ్యాఖ్యలకు మీరేం చెప్తారు సమాధానం? సాధారణంగా ఏదైనా సినిమా నడవాలంటే ఆ సినిమా హీరోదే పోస్టర్ వేస్తారు, ఆ పోస్టర్ మీద పెద్ద ఫోటో సినిమా హీరోది ఉంటది. ఈ రకంగా ఈ రోజు ఎలక్షన్ మెయిన్ ఫేస్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు స్టార్ క్యాంపెయినర్ కాబట్టి ఒక ప్రధానమంత్రి ఇన్ని సంవత్సరాల భారతదేశ చరిత్రలో వారి చేసిన పనులు నా భూతో భవిష్యత్ రాక ఆయన చేయగలిగింది కాబట్టి ఆయన ఫేస్ తోని భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కి పోతుంది. ఒక విషయం. రెండో విషయం, దాకా ముఖేష్ గారు అన్నట్టు ఎకానమీ గురించి మాట్లాడుతుండే, ఈ సబ్జెక్టు కరెక్షన్ ఇది బహుశా గత యూపీ పరిపాలనలో దానికన్నా ముందు భారతదేశం ఎకనామికల్ పరిస్థితి ఉంది. ఇప్పుడు వరల్డ్ ఎకనామీలో ఇండియా ఇస్ ద 5th ప్లేస్. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే ఆర్థిక పరమైన సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలో స్పష్టంగా ఆర్థికంగా ఏ రకంగా బలపడ్డది అనే విషయం ప్రపంచం ఈరోజు ప్రశంసిస్తున్నది. దాంతో పాటు ఇంకో విషయం అన్నారు, ఎంప్లాయ్మెంట్ విషయంలో స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి ఒక స్పష్టమైన కల్పన ఉన్నది. ఏమిటి అంటే ఈ దేశంలో ఒక సగటి యువకుడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కేవలం ఉద్యోగం వైపే కాదు, ఎంటర్ప్రెనర్ వైపు కూడా ఆలోచన చేయాలి అనే ఒక నూతనమైన మార్గాన్ని అన్వేషించి స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా ఈ రకమైన ఎంటర్ప్రెనర్ కావడానికి ఒక ప్రతి స్టేట్ లో ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టి ఒక సాధారణ ఎంప్లాయ్ తోని వ్యక్తి జీవితం గడపడం కాదు, ఆ వ్యక్తి చదువుకొని ఏ కమ్యూనిటీ నుంచి వచ్చినా గానీ ప్రభుత్వం వాళ్ళకి ఆ వ్యక్తి ఒక ఎడ్యుకేషన్ నుంచి ప్రాపర్ గా ట్రైన్ అయ్యి ఇంక్యుబేషన్ సెంటర్ లో, డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంక్యుబేషన్ సెంటర్ లో ఎన్నో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంక్యుబేషన్ సెంటర్లలో ట్రైన్ అయిన తర్వాత ఎంతో మంది చదువుకున్న యువకులు ఎంటర్ప్రెనర్ గా మారిన దాఖలాలు ఉన్నాయి. అంటే స్పష్టంగా employment is not the only source of earning, and every Indian should also explore towards entrepreneurship అనే ఒక కొత్త మార్గాన్ని చూపించిన ఒక మహానుభావుడు ఈ దేశంలో ఉన్నాడు అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎంతమంది యువకులకు స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా పేరుతోని అవకాశాలు వచ్చినాయి, ఎంతమంది యువకులకి తెలంగాణ, ప్రత్యేకించి తెలంగాణలో చూసుకుంటే డిగ్రీ ఒక సంస్థ ఉంది, దాని ఆధారంగా కూడా ఎంతో మందికి వ్యాపారాలు కలగడానికి మార్గదర్శనం, వారికి ట్రైనింగ్ ఇచ్చి ఎంఎస్ఎంఈ ఉంది, అక్కడ నుంచి కూడా
హండ్రెడ్స్ ఆఫ్ యువకులకి ట్రైనింగ్ ఇచ్చి ఎంటర్ప్రెనర్ అయిన దాఖలాలు ఉన్నాయి. రైట్ రైట్ శివలాల్ గారు, ఒకటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఇంకొక అంశం మనం మాట్లాడాల్సి వస్తే బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు అందరూ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, వార్నింగ్లు కూడా ఇచ్చారు. ఏంటి అసలు వార్నింగ్లు ఏంటి? అసలు ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు నుంచి కూడా వార్నింగ్లు ఇవ్వడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక రకంగా అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు మాలో ఎటువంటి విభేదాలు లేవు, మేము కలిసికట్టుగానే ఉన్నాం అని చెప్పే ప్రయత్నం చేశారు, లేకపోతే ఆయన అవసరాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కువ వినిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా అంటే రేవంత్ రెడ్డి మార్క్ అనేది ఎక్కడా కూడా పరిపాలనలో కనిపించలేదనేటువంటి విమర్శ కూడా కనిపిస్తుంది. సో దానికి మీరు ఏమైనా కొన్ని సూచనగా చెప్పినటువంటి పరిస్థితి ఉందా, ఇది మార్కు పడింది, ఇలాంటి మార్పులు జరిగాయని? ఎస్ ఎస్ శివలాల్ గారు, మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి మ్యూట్లో ఉందేమో చెక్ చేసుకుంటారా? రైట్ రైట్ రామ్మోహన్ గారు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా మీరు వినే ఉంటారు. ఎస్ శివలాల్ గారు మీరు చెప్పండి శివలాల్ గారు. గతంలో 9.5 సంవత్సరాలు ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వంకి భిన్నంగానే ఈ రోజు మార్పులు కనబడుతున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో మార్పులు చేర్పులు తీసుకొచ్చింది కదా. గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇప్పటికి మార్పులు ఉన్నాయని ఇంతకుముందు కూడా చెప్పాను కదా నేను. ఏదైతే ప్రజలకు అందుబాటు లేని పరిస్థితి, ఒక ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితి, ఏదైనా ఇష్యూ చెప్పాలంటే కన్సర్న్ మినిస్టర్ తో మాట్లాడలేని పరిస్థితి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మార్క్ అన్నట్టే కదా. ఇప్పుడు గతంలో సెక్రటరియట్లకు కొనియలేదు, గతంలో ఈ ప్రగతి భవన్ అని ఏదైతే అనుకున్నామో ఆ ప్రగతి భవన్ ఇది ప్రజాభవన్ అయింది. ఈ రోజు మార్పులు అది మార్పు కాదంటారా? లేకపోతే రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది, మార్పు కాదంటారా? ఇప్పుడు ఏ మంత్రిత్వ శాఖ రుణమాఫీకి సంబంధించి శివలాల్ గారు ఇందాక రామ్మోహన్ గారు ఒక ప్రశ్న మీకు సంధించారు. రుణమాఫీకి సంబంధించి చేస్తాం December 9 అని చెప్పాం, ఆ December 9 పోయింది, 100 రోజులు పోయింది, ఇంతవరకు అవ్వలేదని కూడా ఆయన కొన్ని మాట్లాడారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, ఆల్రెడీ 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు చేయడం జరిగింది. ఇంకొక గ్యారెంటీ ఎలక్షన్ తర్వాత చేస్తారండి. దానికి పెద్ద ఇప్పుడు మేజర్ గా బడ్జెటే లేదు పరిస్థితి ప్రకారం. వీళ్ళు మొత్తానికి ఖజానా ఖాళీ పెట్టి పోయినరు, ఉన్నదంతా దోసుకున్నారు, ప్రతి మంత్రిత్వ శాఖలో దోసుకున్నారు. అది కామన్ కదా. ఎస్ అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు బయట తీస్తున్నారు. సో ఆ దిశగా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తుందా? ఇప్పుడు జరుగుతుందంతా ప్రణాళిక ప్రకారమే. మొత్తానికి అసలు ఏ మంత్రిత్వ శాఖలో ఏం జరిగింది, బడ్జెట్ ఎక్కుదని వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి కారణం కూడా అదే కదా. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ మంత్రిత్వ శాఖలో ఇంత దోపిడీ జరిగింది, ఇప్పుడు వీళ్ళు ఇంత చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా సమకూర్చుకున్న తర్వాత దాని నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే బస్ ఫ్రీ అనుకున్నాం అయిపోయింది. రెండోది గ్యాస్ అనుకున్నారు, 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ పెండింగ్ లో ఉంది, అది జరుగుతుంది ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత. ఎస్ ముఖేష్ గారు, ఇంకొక అంశం అంటే ఇందాక మాట్లాడుతూ కూడా మీరు 6 గ్యారెంటీల ప్రస్తావన తీసుకొచ్చారు. సో అందులో 13 అంశాలు ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి, సో అందులో 5 మాత్రమే అయ్యాయి. సో దీనికి మీరేమంటారు? అంటే ఈ అనాలిసిస్ కూడా కొంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా? 4 నెలలు 100 రోజులు టైం ఇవ్వండి, 100 రోజులలో మీకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఏమైంది? 100 రోజుల ముందు అడుగుతేనేమో 100 రోజులు కాలేదు కదా మేము 100 రోజులు అని. ఇప్పుడు ఏమంటున్నారు? వచ్చి 4 నెలలే అవుతుంది కదా అని ఇప్పుడు అంటున్నారు. అంటే వీళ్ళ అవసరాల కోసం ఏదైనా మాట్లాడతారు. ఇంకొక కొత్త విషయం ఏంటంటే 6 గ్యారెంటీలు అమలే పక్కకు పడ్డది, మళ్ళీ ఇంకొక పాంచన్యాయ్ అనే పేరు మీద వచ్చారు మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కి. అసలు అవే గతి లేదు, ఇవి ఎక్కడైతే అని అంటున్నారు. ఇప్పుడు అన్న మాట్లాడుతూ ఒక విషయం చెప్పినాడు, ప్రజలు అర్జీలు పట్టుకొని ముఖ్యమంత్రుల దగ్గరికి మంత్రుల చుట్టూ తిరుగుతందుకు ప్రజాస్వామ్యం ఉంటుందా? అసలు పాలన అంటే ఏంది? ఎక్కడికక్కడ ఒక ఎస్టాబ్లిష్ అయి ఉంటది వ్యవస్థ. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ నుంచి మొదలుకుంటే పంచాయతీ సెక్రటరీ నుంచి మొదలుకుంటే దేని బాడీ దానికి ఉంటది. వాటిని స్ట్రెంథెన్ చేస్తూ వాటి మీద వీళ్ళు తీసుకునేటటువంటి ఏదైతే నిర్ణయాలు ఉంటాయో అవి కింది స్థాయిలో ఆ ఫలాలు వెళ్ళాలి అని అంటే వాటిని స్ట్రెంథెన్ చేయాలి. కానీ నాకు ఇలా పింఛన్ రాకపోతే నేను సెక్రటరియట్ కూర్చోడేంది, నాకు ఈ రోజు ఇల్లు రాకపోతే నేను ఏదో ప్రజాభవన్ ముందలు వచ్చి తెల్లవారులాడ పట్టుకొని ఆడుకొచ్చుడేంది, ఈ అన్ని ఫులిష్ థింగ్స్ ఇవన్నీ. అసలు
అతి తినడానికి ముఖ్యమంత్రి వాడండి, మంత్రి వాడండి, వాళ్ళ కాడికి నేను ఎందుకు వస్తాను? నా దగ్గర పెట్టుకుంటే అర్జీ అది చేయాలి. లేదు ఒక పోలీస్ ప్రాబ్లం ఉంది, స్టేషన్ లో పని కావాలి. వీటిని స్ట్రెంథన్ చేయకుండా ప్రతిదానికి ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ రెండు ఉంటాయండి. రాజ్యంలో రెండు ఉంటాయి. ఒకటి పొలిటికల్ బాడీ ఉంటది, ఒకటి ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటది. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళ యొక్క వ్యవస్థ సరిగ్గా ఉందా, వీళ్ళని ఫ్రేమ్ వర్క్ ఏ విధంగా చేయాలని చేయడానికి మాత్రమే ఈ మంత్రులు గాని ముఖ్యమంత్రులు గాని గైడ్ చేయడం తప్ప, నేను ప్రతి అవసరానికి ఆయన ఎన్నో ఉంటాడు, రియల్ ఎస్టేట్ ఇంకోటి చేసుకుంటా, దందాలు చేసుకుంటా, వాళ్ళ చుట్టూ నీకు ఒక కామన్ ఇది తప్పన్నా. అది ఆ విషయం అయితే తప్పు. ప్రతిదానికి ఈడికి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ముఖేష్ గారు అంటే ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గత ప్రభుత్వంలో తప్పులు జరగలేదంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పూర్తిగా వ్యవస్థల్ని కొంతవరకు తారుమారు చేసింది, దాన్ని సరిదిద్దుతున్నామని చెప్తున్నటువంటి క్రమం అది కరెక్ట్ గా అందులో ఏం లోపం లేదంటారు గత ప్రభుత్వంలో. నేనేమంటానంటే, ముఖేష్ గారు మీరు మీ యొక్క మంచి చెప్పండి అన్నప్పుడు, నేను ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి చెడు చెప్పి ఆయన చెడు చెప్పడం వల్ల నేను మంచోని అని చెప్పుకోవడం అదే చేస్తున్నది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో. కానీ వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా ఈ ప్రతిసారి ఒక లైమ్ లైట్ లకు ఒక న్యూస్ తీసుకొని వచ్చి ఆ న్యూస్ మీద చర్చలు ముఖేష్ గారు ఒకసారి శివలాల్ గారు దానికి ఏదో సమాధానం చెప్పండి. శివలాల్ గారు చెప్పండి మీరు చెప్పండి. పాంచ్ న్యాయ వచ్చి దేశమంతా భారతదేశాన్ని గురించి ఇచ్చింది. చెప్పండి. పాంచ్ న్యాయ వచ్చి భారతదేశాన్ని గురించి ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చింది ఉట్టి తెలంగాణ గురించి, దీన్ని కంపారిజన్ ఎట్లా చేస్తారండి? ఇప్పుడు ఏదైతే బీజేపీ మేనిఫెస్టో పెట్టలేదా? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టో పెట్టాలి కదా. ఇప్పుడు రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కూడా ఈ పరిస్థితులు బాగలేకుండా వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు పెడుతున్నారు. మేనిఫెస్టో మీద కూడా మీరు తప్పులు పడితే ఇక మీరు ఇట్లా మాట్లాడితే ఏం చేయలేము ఎవరైనా. శివలాల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు మీకు క్వశ్చన్ రేజ్ చేస్తారు. రామ్మోహన్ గారు చెప్పండి మీరు. శివన ఇప్పుడు 6 గ్యారెంటీల పేరు మళ్ళా ఒక్కో దాంట్లో 4 పెట్టిరు, సుమారు 24-25 గ్యారెంటీలు ఉన్నవి. అదే ఫుల్ఫిల్ కాలేదు, 2.5 రాలేదు, జరగలేదు. 500 రూపాయలు బడ్జెట్ సిలిండర్ కేటాయించలేదు. ఏమి చేయకుండా మేము చేసేసామని చెప్తే ఒక బస్సు ఒకటి ఇచ్చిండ్రు, అందరు మహిళలంతా కొట్టుకొని వస్తున్నాడ. ఇది పరిస్థితి. మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం సీట్లు గెలవాలి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, వస్తేనే రాష్ట్రంలో ఈ గ్యారంటీలన్నీ అమలు అవుతుందని క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి దీన్ని ఏమంటారు మీరు? కేవలం అధికారం కొరకు మాత్రమే మీరు చెప్పిన గ్యారెంటీలు తప్పితే నువ్వు కేంద్రానికి రాష్ట్రానికి ఏం సంబంధం అన్నా? ఇక్కడ 6 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేయడానికి కేంద్రంలో అధికారం మీద ఏం అవసరం ఉన్నది? రామన్ భాయ్ ఒకటి కేంద్ర శివలాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి. అంటే సమయం మనకు చాలా తక్కువ ఉంది, కంక్లూడ్ చేయాలి మీరు. కంక్లూడ్ చేసేసండి. పార్లమెంట్ ఎలక్షన్ లో జరిగేది 5 గ్యారంటీల గురించి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. ఈ 6 గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది అది ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించింది, రాష్ట్ర ప్రభుత్వమే అది నెరవేరుస్తుంది. దానికి మించి ఇంకా వేరే మార్పులు ఏముండవు. ఈ 5 గ్యారంటీలలో మీరు రాలేదంటుండ్రు. ఆల్రెడీ ఫ్రీ కొంతమందికి వచ్చింది, ఫ్రీ మన 2 యూనిట్ పవర్ కూడా ఫ్రీ వచ్చింది. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే పూర్తిగా ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తారు. ఎకరాకు 15,000 రూపాయలు ఎక్కడున్నాయన్నా? రామ్మోహన్ గారు మనకి సబ్జెక్టు మాట్లాడడానికి సమయం చాలా తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. చివరిగా మీరు ఏం చెప్పాలనుకున్నారు రామ్మోహన్ గారు? ఇక్కడే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. రేపు ఈ యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటది. కాంగ్రెస్ పార్టీ 100 రోజులు చెప్పిన మాటలు మొత్తం నీటి మూటలుగా తెలియమైనాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన ఎవరు కూడా విశ్వాసం లేదు ప్రజలందరికీ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడిన వ్యక్తి, తెలంగాణ పొడుగు బలైన వర్గాలకు ఖచ్చితంగా అందించిన వ్యక్తి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారు. ఇది వాస్తవం. రైట్ క్రాంతికిరణ్ గారు మీరు చెప్పండి, చివరిగా కంక్లూడ్ చేయండి. అంటే పూర్తిగా మొత్తం వినే ఉంటారు ఈ రోజు వర్షానికి సంబంధించి. సో రేవంత్ రెడ్డి గారి 10 ఏళ్ల పాటు ఉంటారు, దీనికి సంబంధించి మొత్తం కూడా విన్నారు. సో మీరు చివరిగా ఏం కంక్లూడ్ చేస్తారు చెప్పండి. సార్, స్పష్టంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన వారు ఏదైతే కలుగులి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రో అది స్పష్టంగా వారు అన్నారు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ కూడా అమలు చేయగలుగుతాము అంటే దాని అర్థం ఏంటి? స్పష్టంగా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ అప్రోచ్ అనేది ఎక్కడో ఫెయిల్యూర్ లో ఉన్నది.
కాబట్టి రాబోయే రోజుల్లో వెరీ షార్ట్లీ అధికారంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్రంలో 400 పై చినుకు నుంచి అధికారంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. దాని ఇంపాక్ట్ వల్ల ఇక్కడ తెలంగాణలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అవుతారు, ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి వస్తారు. రాబోయే రోజులలో చాలా షార్ట్ టైమ్ లో ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. రైట్ చివరిగా ముఖేష్ గారు, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఓటమిని అంగీకరించారు కాబట్టి మహబూబ్నగర్ జిల్లా సొంత జిల్లా ఇన్ఛార్జ్ తప్పుకుని రామ్మోహన్ గారు మరి సమయం అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డిబేట్ లో మనం కంటిన్యూ చేద్దాం. రేవంత్ రెడ్డి గారు ఓటమిని అంగీకరించారు ఆల్రెడీ కాబట్టి సొంత జిల్లా మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులకు ఎన్నికల రిజల్ట్ అని తెలిస్తే రామ్మోహన్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఎస్ ముఖేష్ గారు, చివరిగా మొత్తం వర్షన్ వినే ఉంటారు. సో ఇక్కడ ఎవరిది ఏంటి అనేది వర్షన్ పూర్తిగా ఉన్నారు. చివరిగా మీరు కంక్లూడ్ చేయాలంటే కొంచెం షార్ట్ అండ్ స్వీట్లో చెప్పండి. ఏం చెప్తారు? తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు అపోనెంట్ ఎవరు, ఇటు మోడీనా లేకపోతే కేసీఆర్ అనేది వాళ్ళకి స్పష్టత లేదు. మన ప్రత్యర్థి ఎవరో తెలిసినప్పుడు కదా మనం పోటీలో ఉండాల్సింది. అందులో భాగంగా వీళ్ళు పోటీ నుంచి వెనక్కి వెళ్ళిపోగలుగుతున్నారు. ఎంతసేపు నన్ను నేను నిరూపించుకోవడానికి మాత్రమే రేపు ఒక 4 ఎంపీ సీట్లు ఎక్కువ గెలిస్తే నా భవిష్యత్ ఆధారపడి ఉందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. రేవంత్ రెడ్డిని నయాను భయాను ఆయన ప్రాయశ్చిత్తం చేసుకొని కొన్ని పదవులో మంచో చెడ్డో చేసుకుందామని చెప్పి లీడర్లు అనుకుంటారు. ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చేస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు చేసినటువంటి భారతదేశానికి చేసిన అన్యాయమే కానీ ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళకి ఒకవేళ మోడీ అపోనెంట్ అయితే నల్లధనం అన్న నుంచి మొదలుకుంటే నిరుద్యోగం అన్న దాని నుంచి మొదలుకుంటే ఎన్నెన్నో సమస్యలు దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి పార్టీ ఏదన్నా ఉంది అని అంటే బీజేపీ పార్టీ. ఈరోజు వాళ్ళు ఎంతసేపు ఉన్నా మోడీ 56 అంగుళాలు చెప్పలేదు ఛాతి, రాముడు, అయోధ్య, దేశము, ధర్మము. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే నిన్న ఒక సర్వే వచ్చిందండి, సెంట్రల్ స్టడీస్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ సమయం మనకి. అయితే అక్కడ ఏంది అని అంటే మోడీ మానియాని రాముని మానియా గాని పనిచేస్తలేదు కాబట్టి ఇప్పుడు పక్క దేశం వంతోనన్నా గోకి అన్న గొడవ పెట్టుకొని మనం ఓట్లు ఎట్లా చేసుకోవాలి అనే భయభ్రాంతులతో ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నది. రైట్ థ్యాంక్ యూ ముఖేష్ గారు. ప్రధాన శత్రువు కావాలి పక్క దేశాల నుంచి. రైట్ ముఖేష్ గారు. మనకి సమయం ముగిసింది. థ్యాంక్స్ ఫర్ ముఖేష్ గారు. థ్యాంక్ యూ. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివలాల్ గారికి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారికి, బీజేపీకి సంబంధించి క్రాంతి కిరణ్ గారికి అందరికీ థ్యాంక్ యూ స్పెషల్ డిబేట్లో పాల్గొనేందుకు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.